మన ఈ పండుగకి వరమహాలక్ష్మి పండుగకి ఏమైనా నైవేద్యం అలా టేస్ట్ చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. దేవుడికి కూడా చాలానే ఇష్టం ఈ నైవేద్యం అనేది. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని, చిన్న గిన్నె తీసుకొని అందులోకి మెజర్మెంట్ కప్లో ఒక హాఫ్ కప్ అంత బియ్యము, హాఫ్ కంటే తక్కువ కప్ అంతా పెసరపప్పు అనేది వేసుకొని ఒక 3 టైమ్స్ అని వాష్ చేసుకొని నానపెట్టుకున్నాము. ఆ సైడ్కి పెట్టుకునేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు పలుకులు అది కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలా. చాలానే బాగుంటుంది. ఇదైతే కొద్దిగా ఫ్రై అయ్యాక ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేద్దామండి. ఇలా ఒకసారి మనం నైవేద్యం చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అదే నెయ్యిలోకి నేను చిన్నగా కట్ చేసుకునేది 1 కప్ అంతా పచ్చి కొబ్బరి వేసుకుంటాను. ఇలా వేసుకునేదాన్ని ఇంకా మనం తినేటప్పుడు చాలానే బాగుంటుంది. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటాం కదా, అందులోకి అయితే వేసుకొని మనం కొద్దిగా నెయ్యి అనేది ఉంది కదా, అందులోకి అయితే మనం నానపెట్టుకునే పెసరపప్పు బియ్యం వేసుకొని ఒక 50 సెకండ్స్ వరకు మనము దాంట్లోనే మీడియం ఫ్లేమ్తో బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలా. ఇలా ఫ్రై చేసుకునేదాన్ని ఇంకా మనకి చాలానే బాగుంటుంది. మనకి 1 కప్ అంత అయింది కదండి పెసరపప్పు మళ్ళీ బియ్యము, దానికి 2.5 కప్ అంత వాటర్ వేసుకొని కొద్దిగా అనేది నేను సాల్ట్ అనేది వేసుకుంటాను. స్వీట్ రెసిపీకి అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా నైవేద్యం చేయాలంటే సాల్ట్ అనేది స్కిప్ చేసుకోండి. అది సైడ్కి పెట్టుకునేసి ఇంకొక స్టవ్ పైన ఒక చిన్నది బౌల్ పెట్టుకొని 1 కప్ అంతా బెల్లం వేసుకొని 2.5 కప్ అంత వాటర్ అనేది వేసుకుంటా ఉన్నాను. మనకి బెల్లం అనేది పాకం రావాలా అలా ఏమీ లేదండి, మనకి అది కరిగితే చాలు. దీన్ని కరిగేదానికి పెట్టుకునేదాము. ఇది కొద్దిగా కరగల్లా దీన్ని అట్లా పెట్టుకునేసి మనం పెసరపప్పు బియ్యం కుక్కర్లో పెట్టుకుంటాం కదా, దాన్ని అయితే ఇವಾಗ చూపిస్తాను చూడండి. ఇలా అయితే నున్నుగా ఉండాలా. మనం ఇలా చేతిలో పెట్టుకుంటే ఫుల్ మనకి స్మాష్ కావాలా, అంత నున్నుగా ఉండాలా. ఎలా అంటే మనం బెల్లంలోకి వేసే కొందరికి మళ్ళీ అది దీనిగా అయిపోతుంది. అందుకని మనం ఫస్ట్లో నీట్గా అనేది కుక్ చేసుకునేలా. ఇప్పుడైతే మనకి బెల్లం సిరప్ కూడా రెడీ అయింది కదండి. ఇందులోకి అయితే మనము ఉడకపెట్టుకోండి బియ్యము మళ్ళీ ఇంకా పెసరపప్పు ఇందులో వేసుకునేదాము. ఇందులో వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలా. చాలానే టేస్టీగా ఉంటుందండి. మనం నెయ్యిలో బియ్యము పెసరపప్పు వేసి ఫ్రై చేసి ఉంటాం కదండి, టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా బాగా మనము ఒక 3 మినిట్స్ పాటు దీన్ని బాగా కుక్ చేసుకోవాలండి. ఇందులోకి అయితే ఇప్పుడు కొద్దిగా యాలక్కలు అనేది కొద్దిగా కచ్చా పచ్చగా దంచి వేసుకుంటానండి. చాలా నున్నుగా అవసరం లేదు, ఇలా కచ్చా పచ్చగా వేసుకోండి, చాలా బాగుంటుంది. మనం పచ్చి కొబ్బరి అనేది ఫ్రై చేసుకోవడం కదా, అది డ్రై ఫ్రూట్స్ వేసుకొని దీన్ని బాగా కలుపుకునేసి మనము స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకి బియ్యం పరమాన్నం అనేది రెడీ అవుతుందండి. ఇది మన పండుగలకి చాలానే శ్రేష్టమైన ప్రసాదం ఇది. మీరు ఏమైనా ప్రసాదం చేసుకోవాలన్నప్పుడైతే సాల్ట్ అనేది స్కిప్ చేసుకునేయండి. ఎలాంటి మనం సాల్ట్ అనేది వేయకూడదు ప్రసాదానికి. అలాగే మనము బియ్యం అనేది అమ్మవారిని కూర్చోపెట్టుకొని బియ్యం వడిబియ్యం వేయింటాం కదండి, దాన్ని కూడా ఇలా ప్రసాదం పండుగ అయినాక ప్రసాదం చేసుకొని తినే కూడా చాలానే శ్రేష్టము. ఇలా అయితే నేను బియ్యంతో పెసరపప్పుతో ఇలా బియ్యం పరమాన్నం మనం చేసుకోనండి. ఈ వీడియో మీకు ఏమైనా కొద్దిగా ఇష్టమైతే ఈ రెసిపీ మీరు ఏమైనా ఇంట్లో చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.